ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. నా భార్యను నేనే చంపానని భర్త ఒప్పుకున్నా సరే, ఈ కేసులో ఎందుకు ఇన్ని అనుమానాలకు తావిస్తోంది? ఎందుకు ఇన్ని సందేహాలు రేకెత్తుతున్నాయి? దేశ సరిహద్దులో ఒక ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంత దారుణం కొడిగట్టాడంటే ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది? ఇక వివరాల్లోకి వెళ్తే, వెంకట మాధవి, గురుమూర్తి వీరిద్దరూ 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు సంతానం. అయితే ఈ మధ్య తరచూ వీరిద్దరూ గొడవ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నిసార్లు గొడవ పడ్డా సరే మళ్ళీ తిరిగి సఖ్యతగా ఉండేవారని కూడా తెలుస్తుంది. అయితే సంక్రాంతి సెలవులకు గురుమూర్తి తన పిల్లని తన సోదరి ఇంటికి పంపించడం జరిగింది. ఇక ఆ నేపథ్యంలోనే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉండటంతో వారు తరచూ పడే గొడవ ఆ రోజు కూడా గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఆ గొడవ ఆ రోజు తారాస్థాయికి చేరింది. అది ఎంతలా అంటే తన భార్యను అక్కడికక్కడే చంపేసి అంత తారాస్థాయికి చేరింది. ఇక తాను గురుమూర్తి కొట్టటంతో, తన భార్యను గోడకేసి బాదటంతో తాను అక్కడక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే సాక్ష్యాలను బయటకు రానివ్వకుండా చేయటానికి గురుమూర్తి మటన్ నరికే కత్తితో తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి మాంసాన్ని వేరు చేసి దానిని మెత్తగా ఉడికించి ఫ్లష్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎముకల్ని కూడా కాల్చి వాటిని బూడిద చేసి సమీపంలో ఉన్న చేదులో పడేసినట్టుగా తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే వారికి తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు కూడా గొడవ జరిగింది. ఆ కారణంగానే తన భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా చిత్రీకరించేందుకు ఇదంతా జరిగిన తర్వాత గురుమూర్తి తన భార్య అయినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నా భార్య కనిపించటం లేదు, మాకు గొడవ జరిగింది అని చిత్రీకరించారు. మాధవి తల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసు మిస్సింగ్ కేసును ఫైల్ చేసుకోవటం జరిగింది. పోలీసులు కూడా ఎంతలా నమ్మారంటే ఇదంతా నిజమేమో అన్న విధంగా పోలీసులు కూడా మిస్సింగ్ కేసును ఫైల్ చేసుకున్నారు. అయితే ఆ ఎంక్వైరీ సమయంలో మాధవి తల్లి సుబ్బమ్మకి తన భర్త మీదే అనుమానం ఉన్నట్టుగా పోలీసులకు చెప్పటం జరిగింది. ఇక వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటం కోసం మాధవి మరియు గురుమూర్తి నివాసముంటున్న ఇంటికి వెళ్లి చూడగా ఫస్ట్ ఫ్లోర్‌లో మాత్రమే సీసీ ఫుటేజ్ ఉంటుంది. కానీ సెకండ్ ఫ్లోర్‌లో ఎలాంటి సీసీ ఫుటేజ్ ఉండదు. అయితే సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన నేపథ్యంలో 16వ తారీఖు ఇంటి లోపలికి వెళ్లిన మాధవి తిరిగి 16వ రోజు గాని, ఆ తర్వాత గాని ఎక్కడా బయటికి వచ్చిన దాఖలాలు అందులో కనిపించలేదు. దీన్ని బట్టి సుబ్బమ్మ అంటే మాధవి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం నిజంగానే గురుమూర్తిపై పోలీసులకు కూడా అనుమానం కలిగింది. ఇక ఆ దిశగా ఎంక్వైరీని మొదలుపెట్టారు. ఎలాగోలా తప్పించుకోవటం సాధ్యం కాదు అనుకున్న గురుమూర్తి ఇదంతా నేనే చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవటం జరిగింది. కానీ ఎందుకు ఇంకా ఈ కేసులో అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి? పోలీసులు దీన్ని ఒక సవాల్‌గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గత 2 రోజులుగా మీర్‌పేట్‌లో ఈ హత్య కేసుకు సంబంధించి ఈ ఘటన వైరల్ అవుతోంది. అయితే తన భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించి, ఎముకల్ని కాల్చి, బూడిద చేసి దాన్ని చెరువులో కలిపినట్టుగా నిందితుడు చెప్పుకొస్తున్నాడు. కానీ మనం ఒక విధంగా ఆలోచిస్తే కొన్ని గంటల వ్యవధిలో నిజంగా ఒక వ్యక్తిని చంపి, ఇలా ముక్కలుగా నరికి మాంసాన్ని వేరు చేసి, ఎముకల్ని కూడా వేరు చేసి, వాటిని కాల్చి, పొడి చేసి ఇలా చేయటం ఎంతవరకు సాధ్యపడుతుందంటారో మనం మరో కోణంలో కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ మాధవి, గురుమూర్తి ఉన్నటువంటి ఆ ఫ్లోర్‌లో ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదు. నిజంగా భార్య మృతదేహాన్ని చంపి సాక్ష్యాలు బయటకు రాకుండా ఉండడం కోసం మృతదేహాన్ని బాల్కనీలోకి విసిరేసి అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో వెళ్లి ఆ మృతదేహాన్ని ఎక్కడైనా పూడ్చేశాడా? లేదా ఎక్కడైనా కాల్ చేసి పోలీసుల మైండ్‌ని డైవర్ట్ చేయటం కోసం ఈ స్టోరీనంతా క్రియేట్ చేశాడా? ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పోలీసులకు కూడా ఒక సవాల్‌గా మారింది. అయితే గురుమూర్తి వివాహేతర సంబంధానికి సంబంధించి మాధవి అడ్డుగా ఉంటుందనే నేపథ్యంలోనే ప్రీ ప్లాన్డ్‌గానే ఇదంతా చేసుంటాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.